హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఓకే అమ్మా, ఇప్పుడు ధృతరాష్ట్రునికి వివాహం అంటే యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆయన కూడా పెళ్లి చేసే టైం వస్తుంది. ఆయన కోసం కూడా చూస్తారు. అప్పుడు ఏం జరిగిందమ్మా ఆ టైంలో? అదే ఇది చాలా మంది నేను చెప్తున్నాను కదండి, మన శాస్త్రాలు వికృతంగా చూసి చెప్తున్నారు. దాంట్లోనూ ఒరిజినల్ ఉన్నా కూడా వాల్మీకి రాసిన రామాయణం చదవాలి మనం యాక్చువల్లీ, అంటే ఒథెంటిక్ గా ఉంటుంది. అలాగా అది చదవకుండా ఎవరెవరు వచ్చి సాహిత్యకర్తలు అందరూ రాస్తారు కదండి, పోయిటరీలో రాస్తారు, ఇంకా దాంట్లో కొంచెం మసాలా యాడ్ చేయాలంటే, ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఆ మసాలా యాడ్ చేయాలని ఏదేదో రాస్తారు. అవన్నీ నిజం అనుకుంటున్నారు. బట్ వాస్తవం తెలుసుకోవాలి అంటే వ్యాసకృత మహాభారతం మనం చదవాలి. సో వ్యాసకృత మహాభారతంలో వేరేగా ఉంది. ఈ సీరియల్స్ లో కానివ్వండి, బయట అసలు వికృతంగా ఏం చేశారు అంటే ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట, అక్కడికి వెళ్ళి భీష్ముడు వెళ్ళి నా పెద్ద కొడుకుకు ఇలాగా ఏమంటారు, ధృతరాష్ట్రుడికి తమ్ముడి యొక్క కొడుకుకు మనం ఇలాగా వివాహం అనుకుంటున్నాము అని వెళ్ళి రెస్పెక్ట్ఫుల్ గా అడగడం గాంధారిని జరుగుతుంది. ఎందుకు అంటే ఈయన వింటారన్నమాట. ఆ అమ్మాయి చాలా చరిత్రవంతురాలు, మహా భక్తురాలు అనమాట, శివుడు భక్తురాలు. ఆవిడికి 100 సంతానం కలుగుతుంది అని ఒక వరదానం కూడా ఉంది. ఎందుకు అంటే మన శాస్త్రం మనకు మహాభారతంలో రిపీటెడ్ గా వస్తుందండి. ఒక్క సంతానం ఉంది అంటే మీరు నిపుత్రులు అని చెప్పేవారు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఒక పిల్లలు ఉంటారు, మ్యాక్సిమం 2 యాక్సిడెంట్ అయి చనిపోయారు అనుకోండి, అంటే సంతానం లేనట్టే కదా. ఒక ఏజ్ అయ్యాక మళ్ళీ పుడతారా? పుట్టడం లేదు. సో అదొక దౌర్భాగ్యం. ఇప్పుడు ఫ్యామిలీస్లో జరిగేది అంటే ప్రతిదీ కూడా మనం సోషల్లీ ఆలోచించాలండి. ఒక్క సంతానం కలిగితే చాలు అనుకుంటున్నారు, కానీ మరి ఆ ఒక్క సంతానానికి పిల్లి బాబాయ్ ఇప్పుడు వాళ్ళ పుట్టిన పిల్లలకి బాబాయ్ లేదో అంటే పిన్ని ఇట్లా అత్త ఇవన్నీ ఉంటున్నారండి. రిలేషన్షిప్స్ లేవు, ఫ్యామిలీ లేదు. మరి ఫ్యామిలీ లేనప్పుడు అది విస్తారం ఎలా జరుగుతుంది, వంశపారంపర్యం కదా. అనుకోకుండా ఒక సంతానం చనిపోతే ఏం చేస్తారు మీరు? కాబట్టి మా గురుగారు అంటారు అట్లీస్ట్ 4 పిల్లలన్నా ఉండాలి. అది ఆడ మగ అనేది ఏం లేదు, కానీ అట్లీస్ట్ మినిమం ఒక 4 అన్నా అందరికీ ఉండాలి అని చెప్తుంటారు అనమాట. చాలా ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు మన దగ్గర చూస్తే హిందువులకు పిల్లలు తక్కువ, బయట వాళ్ళకి ఒక్కొక్కరికి 30 పుడుతున్నారు. అంటే మన పుట్టరు అన్నది కాదు, మనం ఏం చేస్తున్నాము అంటే ఇది కూడా ఒక అంటే ఐ కెన్ సే వెన్ ఇందిరాగాంధీ వాజ్ దేర్, నస్బందీ అని చెప్పారు. నస్బందీ చేసి వాళ్లకు మనీ ఇచ్చారు. మరి నస్బందీ ఓన్లీ హిందువులకు ఎందుకు జరిగింది? ఆ క్వశ్చన్ ఎందుకు మనం అడగలేదు కదా. నస్బందీ చేశారు, దానికి డబ్బులు ఇచ్చారు, నస్బందీ చేయించుకున్నారు. దానివల్ల ఏం జరిగింది? వి లాస్ట్ జనరేషన్. మన భారతదేశంలో ఉన్న సంతానం అప్పటికీ గుడ్ ఇనఫ్ యూత్ ఉన్నారు, కానీ అప్పటికి సంతానం తగ్గిపోయింది కదా. మరి వేరే వాళ్ళకి తగ్గించారా అంటే దిస్ వాజ్ ఎజెండా అనమాట, ఒక జిహాద్. ఇది కూడా ఏంటిది అంటే వాళ్ళ యొక్క సంతానం పెరగాలి, మనకు తగ్గాలి. మరి సెక్యులరిజం అంటే అందరికి ఒకటే ఉండాలి కదండి, అది లేదు. సో మన శాస్త్రాల్లో ఏం చెప్పారు అంటే అధిక సంతానం ఉండాలి. 1 2 ఉన్నారు అంటే మీరు నిపుత్రికులు అని మీరు అర్థం చేసుకోండి. అండ్ దట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ఎ మ్యాన్. మన దగ్గర వివాహం చేసుకున్నాము అంటే కర్తవ్యబద్ధంగా పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు వివాహం చేసుకున్నావు అంటే ఏంటిది, మనకు మళ్ళీ ధర్మార్థ కామ మోక్షాలే చెప్తారన్నమాట. నువ్వు వివాహం చేసుకున్నావు, గృహస్థుడుగా మారావు అంటే యువర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పేరెంట్స్. అంటే మీ అమ్మ నాన్న నువ్వు చూసుకోవాలి. అదే నువ్వు సన్యాసిగా వెళ్ళిపోయావు అనుకోండి, నీకు కర్తవ్యం లేదు. కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే అమ్మ నాన్నను చూసుకోవాలి, అలాగే బ్రహ్మచారిని చూసుకోవాలి. బ్రహ్మచారి అంటే ఏంటిది, నీకు పుట్టిన పిల్లలు ఖచ్చితంగా సంతానం అనేది కలగాలి, అప్పుడే కదండి. ఇప్పుడు పితృపక్షం ఉంది, సో మనం పితృలకు చేయడం కానివ్వండి, లేదంటే మీకు కూడా రేపు చేయాలంటే మీకు పిల్లలు ఉండాలి కదా. సమాజంలో మన వంశం నడవడం అనేది మన కర్తవ్యంగా చేసేవాళ్ళు అప్పుడు. అంతేగాని మాకొద్దు అంటే అలా ఇష్టం ఉండేది కాదు. అలా అంటే ఇట్స్ నాట్, యూ కెనాట్ బి ఇండిపెండెంట్. ఖచ్చితంగా సంతానం అనేది కలగాలి. దట్ వాజ్ డ్యూటీ అనమాట, గృహస్థుల డ్యూటీ. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. సో సమాజంలో ఉన్న సన్యాసి కూడా దేని మీద నిర్భరం అవుతారు? దే ఆర్ డిపెండెంట్ ఆన్ గృహస్థాస్, అంతే కదండి. ఇప్పుడు ఒక సన్యాసి తనకు తానుగా వంట వండుకోలేడు. సన్యాసి బయట తిరుగుతూ ఉంటారు, భిక్ష తీసుకుంటారు, సామాజిక కార్యాలు చేస్తారు, సాధన చేస్తారు. మరి వాళ్ళకు మనం డొనేషన్ ఇవ్వకుంటే, మనం చూసుకోకుంటే ఎవరు చూస్తారు? సో నేను చెప్తున్నాను కదండి, గృహస్థ ధర్మము, నేను నా భార్య నా పిల్లలు అనుకుంటున్నారు అంటే మీరు పాపం తింటున్నారు. ఫ్రాంక్ గా చెప్తున్నాను, మీరు పాపం తింటున్నారు. నా డబ్బు నాకే అంటే పాపం. నేను సంపాదించిన డబ్బు కొంచెం సన్యాసులకు, కొంచెం వానప్రస్థి అంటే మన పేరెంట్స్. ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయిపోయారు, మిమ్మల్ని చూసుకున్నారు, చిన్న నుంచి పెద్దగా చేశారు, మీ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్ చూసుకోకుండా ఎట్లా?
అవును. అలాగే బ్రహ్మచారి, ఉమ్. సమాజంలో ఉన్న బ్రహ్మచారి అంటే పూర్వం ఉండేదండి, ఒకరో ఇద్దరు బటువులకు అసలు అన్నం తినిపించేదాకా ఇంట్లో ఉన్న స్త్రీ అన్నం తినేది కాదు. ఆహా. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఎవరైనా ఇంటికి వెళ్తే వాటర్ కూడా అడగరు. అవును. సో ఆతిథ్యము అనేది పోయింది అసలు. అవును. మన దగ్గర ఏముంది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అవును. అతిథికి నీళ్ళు ఇవ్వడం అది అది కర్తవ్యంగా అనుకునేవాళ్ళు. ఉమ్. అంతేగాని పెద్దింటి అమ్మాయి వస్తే ఏదో దోశ ఇడ్లీ పెట్టడము, మామూలు వాళ్ళు వచ్చారు అంటే అట్లా ఉండేది కాదు. ఎవరన్నా వచ్చారు, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, ఉన్న వాళ్ళు ఉన్నా తక్కువ వాళ్ళు ఉన్నా కూడా అతిథి దేవో భవ, దేవుడితో సమానం కాబట్టి వాళ్ళకు పెట్టే తినేవాళ్ళు. ఉమ్. ఒక ఇద్దరు భటువులు బ్రాహ్మణులు తినే మనం తినేవాళ్ళు. అందుకోసం బ్రాహ్మణ సమాజం బతికేదండి. మనము ఇప్పుడు సమాజంలో ఉన్న బ్రాహ్మణికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు ఉన్నాయంటే గృహస్థులు గృహస్థ ధర్మం మర్చిపోయారు. అవును. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము అంటే నాట్ డీవియేటింగ్, అండర్స్టాండ్, ఇవన్నీ ధర్మాలు మనకు మహాభారతంలో ఉన్నాయి. మీరు గృహస్థులుగా అయ్యారు అంటే సమాజం ఉన్న బ్రాహ్మణుల కర్తవ్యం మీది. ఉమ్. ప్రతి ఒక్క ఋషి కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, మనం గనక వాళ్ళకి వెళ్ళి డొనేషన్స్ ఇవ్వలేదు, మనం వాళ్ళకి దక్షిణ ఇవ్వలేదు, మనం వస్త్రాలు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఎలా బతుకుతారండి? అవును. చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వడము, టెంపుల్స్ లో పెట్టుకున్న మళ్ళీ మన గుడ్లు కూడా ఏదైతే ఉన్నాయో అవి కూడా ఎండోమెంట్ కిందకి వెళ్ళిపోయాయి. అవును. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వచ్చిన ఇన్కమ్ మీరు హుండీలో వేయాలి. ఉమ్. మరి బ్రాహ్మణుడికి ఏమీ ఇవ్వకుంటే శాలరీ మీద బతుకుతే తన భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, ఇంటి రెంట్, బట్టలు ఇవన్నీ ఎక్కడ వస్తాయండి? మనం ఒక చీర పెట్టామంటే బ్లౌజ్ కుట్టుకోవడానికైనా డబ్బులు కావాలి కదా. వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? అవును. ఏ స్కూల్ కూడా మీరు బ్రాహ్మణ్స్ కదండి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు కదా. వాళ్ళకి హాస్పిటల్ వస్తుందంటే మనం ఇస్తున్నామా? సో దట్ వాజ్ అవర్ డ్యూటీ అనమాట. ఒక బ్రాహ్మణ్ బతకాలి. మీ చుట్టుపక్కల ఇంటి పక్కన ఎవరైనా బ్రాహ్మణ్ బాధపడుతున్నాడు, పూర్ ఉన్నారు అంటే మీరు పాపం తింటున్నారు అనుకోవాలి. దిస్ ఇస్ ద మెసేజ్ ఫర్ గృహస్థాస్ ఇన్ మహాభారత. సో మనకున్న సంపాదన మనం బ్రాహ్మణులకు, బ్రహ్మచారులకు, బ్రహ్మచారి భటువులు ఉంటారు కదండి, వేదం నేర్చుకుంటారు వాళ్లకు, అలాగే వానప్రస్థులు అంటే మన పేరెంట్స్కి, తాతయ్య, అమ్మమ్మ, అమ్మ, నాన్న ఉన్నారంటే మనం చూసుకోవాలి, మన బాధ్యత, దట్ ఈస్ డ్యూటీ, అది ధర్మం అన్నమాట. దాని తర్వాత సన్యాసి. సో మనం ఎవరికన్నా బట్టలు పెట్టాము, అన్నదానం చేస్తున్నామంటే గొప్ప అనుకోకండి. చాలా మందికి తెలియదు, దానం చేసేటప్పుడు దానం ఇచ్చిన తర్వాత ధన్యవాదాలు చెప్తారు. ఎవరికన్నా భోజనం పెట్టామంటే దక్షిణ ఇస్తాం మనము, అది మన పద్ధతి. అంటే మీరు మా ఇంట్లో భోజనం చేస్తే నేను మీకు దక్షిణ ఇవ్వాలి. ఎందుకు? ఉల్టా కదండి. ఇప్పుడు ఏమైందంటే ఎవరైనా ఏదైనా పెడితే మనము అమ్ముతున్నాం అన్నాన్ని. అలా అమ్మేవారు కాదు. అరే నాకు సేవని ప్రసాదించావు కాబట్టి దక్షిణ కూడా ఇచ్చేవాడు. అదొక పద్ధతి. బ్రాహ్మణ భోజనం చేసినా, ఎవరన్నా ఇంట్లో వచ్చి భోజనం చేసినా కూడా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడు అంటారు కదండి, అవి అందరికీ కంపల్సరీ ఉండేవి. దక్షిణ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు మనకు సర్వీస్ ఇచ్చారు. అదే వాళ్ళు మేము ఎవరింట్లో తినము అన్నారు అనుకోండి, అప్పుడు ఎంత అంటే మనము ఎలా మరి పుణ్యం సంపాదించుకునేది? అన్నదానం చేయాలనుకున్నాం, ఎవ్వరు స్వీకరించడం లేదు, అప్పుడు ఎలాగ మరి? సో స్వీకరించే వాళ్ళు దొరకడం అనేది నీ భాగ్యం. కాబట్టి అన్నదానం ఇచ్చావు అంటే వాళ్ళకు మనము దక్షిణ కూడా ఇవ్వడం అనేది ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అనమాట. ఏంటిది అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము ఇది, వానప్రస్థము ఇదనమాట, సన్యాసాశ్రమం. మీరు కంటిన్యూ చేసే ముందు అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బ్రాహ్మణులకు శాలరీ ఇస్తున్నారు కదా, ఆ శాలరీ కూడా 5,000 10,000 లోపే ఉంటది. అవును, అంతే. ఆ శాలరీ మీదనే బతకాలంటే వాళ్ళు బతకలేరు. అంతే అంటే వాళ్ళు ఇప్పుడు మన ఆడియన్స్ కూడా శాలరీ, మాకు శాలరీ వస్తుంది, వాళ్ళకి శాలరీ వస్తుంది, బతకొచ్చు, మేము బతుకుతాం, అట్లా రేజ్ చేస్తారు క్వశ్చన్స్. ఇప్పుడు అందుకే క్లారిటీ కోసం నేను అంటున్నా. ఇప్పుడు మనం చూస్తున్నామండి, మనం ఐటీ జాబ్ అన్నా కానివ్వండి, ఏదో జాబ్ ఉంటే 15, 20, 25, 30, 35, 50 ఉంటది. ఒక బ్రాహ్మణ్ కి అంత శాలరీ మీరు చూపించండి, ఉండదు కదా. 5,000 to 10,000 ఇస్తారు. దాంట్లోనే ఒక్కసారి వాళ్ళ ఇంటి ఖర్చులు మీరు వేసుకోండి. అంటే మీకు ఒక గృహస్థులకి ఐడియా ఉంటుంది, ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఫర్ ఆడియన్స్. ఒక్కసారి ఖర్చులు, మనం హైదరాబాద్ లో ఉంటాం, సిటీస్ లో ఉంటాం, ఒకసారి రాసుకోండి ఎంత ఖర్చు ఉంటుంది. 5,000-10,000 సరిపోతాయా? వచ్చే చీరలు కూడా మళ్ళీ టెంపుల్ వాళ్ళు తీసుకుంటారు, వచ్చే ధోతులు కూడా వాళ్ళు తీసుకుంటారు. అండ్ అవన్నీ పోనివ్వండి, బ్రాహ్మణులని ఒక ఏమంటారు పాచి పని చేసే వాళ్ళలాగా చూస్తారు అనమాట. ఏంటిదంటే మేము ఇస్తున్నాం కదా, తీసుకో, ఇంతే తీసుకోవాలి. ఒక బ్రాహ్మణుడు చెప్పారండి, అమ్మ నాకు ఎవరో వచ్చి దక్షిణ ఇస్తే ఆ చైర్మన్ వచ్చేసి లాగేసుకున్నాడంట జేబులో నుంచి. ఎందుకు తీసుకున్నావని. అది నేను తీసుకోలేదమ్మా, నాకు వచ్చి చేతిలో పెట్టి స్వామి మీకు అంటే నేను తీసుకున్నాను, ఇలాగ దౌర్జన్యం చేస్తున్నారు, నాకు 3 పిల్లలు, నేను ఎలా బతకాలి అని చెప్పారు. మరి ఆలోచించండి, బ్రాహ్మణులు లేకుండా ధర్మం ఎలా నిలబడుతుంది? మనం ప్రతి ఒక్క 16 సంస్కారాలు కానివ్వండి, ఏ సంస్కారం అన్నా చేయాలి అంటే మనకు బ్రాహ్మణ్స్ కావాలి. సరే ఎవరన్నా అడగొచ్చు, వాళ్ళు ఇంకేమైనా జాబ్ చేసుకోవచ్చు కదా. అసలు బ్రాహ్మణ్ అంటే ఏంటిది? ఒకసారి వాళ్ళ జీవితం చూడండి. చిన్నప్పటి నుంచి అంటే బటువులకు, చిన్నపిల్లలకండి 5 years or 8 yearsకి జనేవు సంస్కారం చేసేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు రోజుకు అంటే కంప్లీట్గా
వేద పాఠశాలల్లో ఉండి 24/7 వాళ్ళ దినచర్య అలాగా లేకుంటే వేదం కంఠస్థం చేయలేరు. ఇప్పుడు నేను చూశాను కదా రీసెంట్గా, వాళ్ళకైనా మ్యాథమెటిక్స్ నేర్పిద్దాము అట్లాంటి పిల్లలకి, కొంచెం సైన్స్, కొంచెం కంప్యూటర్ వర్క్ నేర్పిద్దాము అంటే దెన్ ఐ సా అసలు వాళ్ళకున్న హెక్టిక్ దాంట్లో మనం ఇవన్నీ చేయడం ఇస్ అ బర్డన్. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ప్రతి వాడికి అన్ని ఇలా వస్తాయండి. బ్రాహ్మణ్ పని చేయాలి, స్వధర్మే నిధనం శ్రేయ అని చెప్పారు కదా భగవద్గీతలో. అది ఇప్పుడు ఏముంది అంటే బ్రాహ్మణ్కి ఇంజనీరింగ్ రావాలి, అన్ని రావాలనుకుంటాం. ఎట్లా వస్తుంది? ఇంజనీర్ షుడ్ డూ హిజ్ ఓన్ వర్క్. ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఇంట్లో ఎవరో చనిపోయాడానికి క్రియలు చేయడానికి బ్రాహ్మణుడే కదా కావాల్సింది. మీ ఇంట్లో అది ఎలక్ట్రికల్ వర్క్ వచ్చింది, ఆ ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి ఎలక్ట్రీషియనే కదా కావాల్సింది. ఏదో కార్పెంటర్ వర్క్ వచ్చింది, కార్పెంటర్ కదా కావాలి. ఇంట్లో పెళ్లి జరుగుతుంది, దానికి వీడియోగ్రాఫరే కదా కావాలి. అన్ని నేనే చేస్తా అంటే ఒక వీడియోగ్రాఫర్కి కార్పెంటర్ పని, పెయింట్ పని అన్ని నేర్పించలేం కదా. మనకు డిఫరెంట్ పీపుల్ కావాలి అంటే సమాజంలో అందరూ ఉండాలి. అలాగే బ్రాహ్మణికల్ ఈజ్ నాట్ ఎ కాస్ట్. అది చాలా మంది ఒక పెద్ద ఎజెండాగా జరుగుతుంది. అండ్ ఐఎమ్ నాట్ రియలీ స్కేర్డ్, నాకు అసలు భయం లేదు. ఇది శాస్త్రము, ఇది ధర్మము. బ్రాహ్మణ్ ఈజ్ నాట్ ఎ కాస్ట్, వర్ణము. మన దగ్గర బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అలా కళాకారులు ఉన్నారు కదండి, అది శూద్ర కిందకు వస్తుంది. బిజినెస్ క్లాస్ పీపుల్ వైశ్యాస్ కిందకి వస్తుంది, క్షత్రియాస్. ఈ రోజు మనం దేశంలో ఇక్కడ ఉన్నాము అంటే దానికి కారణము మన ఆర్మీ పీపుల్. ఆర్మీ వాళ్ళందరూ మనం వాళ్ళకి ఇస్తాం కదా, స్కాలర్షిప్ ఇస్తాము, వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం కదా. దెన్ వై నాట్ ఫర్ బ్రాహ్మిన్స్ కి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్, ఎందుకంటే రాజు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి ఇద్దరు మీరు ఫ్రీగా స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళ అన్ని సౌకర్యాలు దేశంలో ఉన్న రాజు చూసుకోవాలి. ఇప్పుడు అలా మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే వింత గవర్నమెంట్స్ వస్తున్నాయి మనకు. ఈ అట్లీస్ట్ బీజేపీ వచ్చిందన్నా కొంచెం నాకు నమ్మకం ఉంటుంది. లేదంటే ఎంత దౌర్భాగ్యమైన అండి. ఐఎమ్ నాట్ బీజేపీ పర్సన్, బట్ నాకు నా దేశం, నా దేవాలయాలు, నా ధర్మం ముఖ్యం. రాముడు ఏమన్నారు వచ్చిన తర్వాత, గోబ్రాహ్మణ హితార్థాయ దేశశ్చ హితాయచ. ఆయనే వచ్చింది గోవుల కోసము, బ్రాహ్మణుల కోసము, దేవాలయాల కోసం. అట్లాంటిది చూస్తే ఇప్పుడు మనం పోయిన కృష్ణాష్టమి నుంచి చూస్తే 1.5 సంవత్సరం దాటిందండి. మీరు చూడండి క్లియర్గా, హైదరాబాద్లో అయితే నేను చూస్తున్నాను, చాలా చోట్లలో కూడా జరుగుతుంది. వెరీ గుడ్ ప్లాన్ తో ఒకటి తర్వాత ఒక్కొక్క దేవాలయాలు కూల్చేస్తున్నారు. ఒక దేవాలయం కట్టమని ఎంత డబ్బులు అవుతాయి మనకు? అండ్ జస్ట్ డబ్బులే కాదండి, దాని వెనక మన ఎమోషన్ ఉంటుంది, మన భక్తి ఉంటుంది. అక్కడ దేవుడికి పెట్టే 10 రూపాయల కన్నా కూడా అన్నదానాలు, అధిక కార్యాలు వేరేగా జరుగుతాయి. శూద్రులు ఇప్పుడు ఫ్లవర్ బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, పండ్ల బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఫోటో బిజినెస్, మీరు బయట కూర్చునే వాళ్ళు అంత బ్రాహ్మణ్స్ ఉంటారండి, ఎంతో బిజినెస్ జరుగుతుంది. అంటే ప్రతి వర్ణం వాడికి కూడా ఒక్క టెంపుల్ మనకు ఆధారం ఇస్తుంది. అలాంటి దేవాలయాల్ని ఒకటి తర్వాత ఒకటి కూల్చేస్తున్నారు అంటే నేను మాత్రం ఈసారి ఖచ్చితంగా చెప్తానండి, ప్రతి వాడు కర్తవ్యబద్ధంగా ఉండి, అట్లీస్ట్ మోదీ ఉండేదాకైతే నేను చెప్తాను ఖచ్చితంగా దట్ ఈసారి హైదరాబాద్ లో బీజేపీ రావాలి అన్న మన ప్రతి ఒక్క ప్రయత్నం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కార్యం కాబట్టి. కాంగ్రెస్ వాళ్ళు చేస్తే మేము వాళ్ళకి ఓటిస్తాం, చేశారా? ఇప్పుడు ఉన్న సీఎం ఆధీనంలో ఏం జరుగుతుందండి? ఇన్ని దేవాలయాలు కూలుస్తుంటే పడుకున్నాడా మనిషి? హిందువే కదా, ఐ థింక్ హీఈస్ అ హిందూ రైట్. మరి మా దేవాలయాలను కూల్చే రాజుకు మేము ఎప్పుడు కూడా దీవెనలు ఇవ్వలేము. అండ్ మైండ్ ఇట్, దిస్ ఇస్ నాట్ అ వర్డ్ ఆఫ్ ప్రవచనకారండి, ఇది ఒక నార్మల్ పబ్లిక్ గా మాట్లాడుతున్నాడు మా ఆవేదన. దేవాలయాలు కూల్చేస్తున్నారు సంవత్సరం నుంచి అంటే గవర్నమెంట్ పడుకుందా? సో దే ఆర్ ఆన్సరబుల్. చేయండి, ప్రతి ఒక్క గుడి కట్టివ్వండి, వి విల్ బి ఓకే. ప్రతి ఒక్క గుడి నాకు మళ్ళీ కావాలి. లేదు అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మారాలి, అది మనం ప్రయత్నించాలి. మన బ్రాహ్మణులు, మన దేవాలయాలు బతకాలి, అప్పుడే మనం దేశం ధర్మం అనేది ఉంటుంది. మన దేశం యొక్క ప్రాముఖ్యత ఏంటిదండి? భారత్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ గురు కదా. వరల్డ్ కూడా భారతదేశం వైపు చూసింది అంటే ఒక స్పిరిచువల్ గురు. మీరు ఇప్పటికీ చూడండి, హరిద్వార్, కాశీ, శ్రీరంగం, ఇక్కడ చూసినా కూడా చాలా మంది ఫారినర్స్ వస్తారు, అక్కడికి వచ్చి ధ్యానం చేస్తారు. కన్యాకుమారికి వెళ్ళండి, ప్రతి ఒక్క ప్రాంతానికి అక్కడ ఎందుకు వస్తున్నారు? అక్కడ ఆ దేశం వదిలేసి, డబ్బులు వదిలేసి, సుఖాన్ని వదిలేసి ఇక్కడ అంత వేడిలో ఎందుకు వస్తున్నారు? బికాస్ దే ఆర్ సీకింగ్ సంథింగ్. ఏ నాలెడ్జ్ అయితే భారతదేశంలో ఉందో, ఏ గురు పరంపర ఉందో, ఈ సైన్స్ అయితే, స్పిరిచువల్ సైన్స్ భారతదేశంలో ఉంది, అది ఎక్కడ లేదు. అండ్ ఛాలెంజింగ్ గా చెప్తాను, ఎక్కడన్నా మీరు చూపించండి అదర్ దెన్ భారత్, లేదు. సో దట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద భారతీయ కల్చర్ ఫర్ ద వరల్డ్. అది కూడా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ నాట్ ఫర్ ఇండియా కోసం కాదు, మన కోసం కాదు. వరల్డ్ కూడా సుఖంగా ఉండాలి అంటే దానికి ఉన్న మోరల్ వాల్యూస్ కానివ్వండి, దాని వెనుకున్న గాడ్ సైన్స్ కానివ్వండి, అది భారతదేశంలో మాత్రమే ఉంది. దట్ ఈస్ ద రీజన్ ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క మనిషి యొక్క రైట్ ఏంటిది అంటే, డ్యూటీ ఏంటిది అంటే, భారతదేశంలో ఉన్న సనాతన పరంపర,
వేదాలు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, గోవులు కానివ్వండి, మన దేవాలయాలు కానివ్వండి, ప్రొటెక్ట్ చేయడం మన ధర్మం. అది చేయాలి. సో దట్ ఈస్ ద డ్యూటీ అనమాట. ఒక గృహస్థులుగా అయ్యారు అంటే దట్ ఈస్ ద డ్యూటీ. అందుకోసం నేను మళ్ళీ కమింగ్ బ్యాక్, దట్స్ ద రీజన్. ఆవిడ అంటే సుఖం కోసం సంతానం కనలేదు. మన దగ్గర ఎలా ఉంది అంటే ఒకరు కాదు 100 మంది సంతానం, ఎక్కువ మంది ఉండాలి. కాబట్టి అప్పుడు భీష్ముడు గాంధారి శివుడు ఆరాధన చేసింది కాబట్టి ఇలాంటి కన్యను మాకు ఇవ్వండి అని వెళ్ళి అడగడము. అంటే వివాహం అనేది ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ తో పేరెంట్స్ ని అన్ని అడిగి జరగడం జరిగింది. కానీ చాలా మంది ఏం రాశారు అంటే అదేదో లాక్కొని తీసుకొచ్చేసారు, పెళ్లి చేశారు, దానివల్ల ఇవన్నీ నాన్ సెన్స్ అండి. అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్, అంటే జనాలు నాన్ సెన్స్ ఎందుకు బిలీవ్ చేస్తున్నారు? మీకు సీరియల్ ఆధారమా, వ్యాస మహర్షి ఆధారమా? నేను చెప్తున్నాను కదండి, మహాభారతం చదవాలి అంటే గీతా ప్రెస్ చదవండి. గీతా ప్రెస్ మహాభారతం ఇట్స్ అథెంటిక్, దాంట్లో ఉంది. ఎవరో రాసింది. మన భారతదేశంలో ఒక దౌర్భాగ్యం ఏంటిదంటే మన పురాణాలు, మన వేదాలు ఇవన్నీ కూడా ఎవరన్నా వచ్చి మాట్లాడతారండి. ప్రతివాడు వచ్చి మాట్లాడతాడు, వాళ్ళకి తెలిసిన సైన్స్ చెప్తారు, మనం అవన్నీ అవును అవును అంటారు. దానికి అసలు ఆధారం ఏంటిది? అసలు ఆధారం ఏంటి? ఆధారము వ్యాసకృత మహాభారతము. దట్ ఈస్ అవర్ హిస్టరీ. అది అథెంటిక్ గా రాశారు అంటే గీతా ప్రెస్ లో రాశారు. అది చదివి తెలుసుకోవాలి మనము.